"అభయ్! నువ్వు క్యాన్సర్ కంటే ప్రమాదం" అని నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలేం జరిగింది? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం ఎపిసోడ్‌లో ఆడియన్స్ ఊహించినట్లుగానే ఒక్కొక్కరికి ఇచ్చి పడేశాడు నాగార్జున గారు. ముఖ్యంగా అభయ్‌కు చుక్కలు చూపించారు. శనివారం ఎపిసోడ్‌లో శుక్రవారం నాటి గేమ్స్‌ని చూపించారు. ఇక అందులో మరోసారి 'బిగ్ బాస్' గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు అభయ్. "నేనైతే 'బిగ్ బాస్‌నే' తిట్టి పడేస్తా కదరా! నాలా ఉండాలి. నేను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. నేను చెప్పాల్సింది చెప్తా. అది నా క్యారెక్టర్. ఈ వారం నాకు అదే బ్యాడ్ అయిందేమో" అంటూ మాట్లాడాడు అభయ్. ఆ తర్వాత నాగార్జున కర్ర పట్టుకొని స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా సోనియాని నిల్చోబెడుతూ బెలూన్ టాస్క్‌లో సంచాలకుగా "నువ్వు కరెక్ట్‌గానే చేశావా?" అని అడగ్గా "కన్‌ఫ్యూజ్ అయ్యాను సార్" అంటూ చెప్పుకొచ్చింది సోనియా. దీంతో అభయ్ మాట్లాడుతూ "ఆమె సరిగ్గా చేయలేదు సార్. నేను చెప్పినా ఎవరు వినలేదు. బాక్స్ బయట వాటిని కౌంట్ చేయలేదు" అని చెప్పడంతో వీడియోలో చూపించారు నాగార్జున గారు. "బాక్స్ బయట ఉంటే ఎందుకు కౌంట్ చేయాలి? నువ్వు బాక్స్ బయటకి వెళ్లి సోనియాను నీకు ఫేవర్ చేసిందని ప్రపంచానికి చెప్పాలనుకున్నావు కదా" అని అడిగారు నాగార్జున గారు. "నాదే మిస్టేక్" అంటూ తప్పు ఒప్పుకున్నాడు అభయ్. ఇక ఆ తర్వాత అభయ్‌ను నిల్చోబెట్టి కడిగి పాడేశారు నాగార్జున గారు. "బిగ్ బాస్ డోర్స్ ఎందుకు తెరిచారో తెలుసా?" అని నాగడగ్గా "బిగ్ బాస్ గేమ్ గురించి మాట్లాడాను కదా అందుకే" అంటూ అభయ్ చెప్పడంతో "నువ్వు గేమ్ రూల్స్ గురించి మాట్లాడావా?" అంటూ మరోసారి నాగార్జున గారు అడిగారు. దీంతో "ఏం మాట్లాడానో ఐడియా లేదు సార్. అన్ని మిస్టేక్స్ నా వైపు నుంచి వస్తున్నాయి. తప్పు ఒప్పుకున్నాను" ఒప్ అని చెప్పారు అభయ్. "నువ్వు ఒకటి కాదు, 2 కాదు. నువ్వు ఎన్ని మిస్టేక్ చేశానో తెలుసా? అభయ్ నువ్వు పెద్ద సైకోలా ఉన్నావు. ఏం మాట్లాడావో చూడు" అంటూ వీడియో చూపించారు నాగార్జున గారు. ఇక అందులో నోటికొచ్చినట్లు మాట్లాడాడు అభయ్. "బిగ్ బాస్ మనిషికి పుట్టికే పుట్టాడా? ముగ్గురు వంట ఎలా చేస్తారు ఇంతమందికి? బుర్ర లేదా? ఈడమ్మ సైకో. బిగ్ బాస్‌కి క్లారిటీ లేదు. బిగ్ బాస్ కాదు బయాస్డ్ బాస్. నేను బయట ఇంటర్వ్యూలలో అదే చెప్తా. మెంటల్ గాడు, లిమిట్‌లెస్, బయాస్డ్ బిగ్ బాస్ లఫింగ్ ఎడిట్లు చేస్తున్నాడు. బిగ్ బాస్ పెళ్ళాం కొట్టినప్పుడల్లా టాస్క్ మార్చేస్తున్నాడు. వాళ్ళు రాసిన పేపర్ ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. దాన్ని బట్టి ఆడిస్తున్నారు" అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు అభయ్. అభయ్ వీడియో చూసి హౌస్‌మేట్స్, ఇటు ఆడియన్స్ కూడా షాకయ్యారు. దీంతో తలదించుకొని నిలబడ్డాడు అభయ్. "అభయ్ నీ ఫేస్, నీ వాయిస్‌నే అన్ని లఫంగి మాటలే. మనిషి పుట్టావా? సైకో గాడిలా ఉన్నావు చూడు అభయ్ ఇది 'బిగ్ బాస్' హౌస్. ఇక రూల్స్ మాత్రమే ఉంటాయి. రెస్పెక్ట్ లేకపోవడం అనేది మేజర్ మిస్టేక్" అంటూ సీరియస్ అయ్యారు నాగార్జున గారు. దీంతో మోకాళ్ళపై కూర్చొని చేతులు జోడించి తప్పయిందని ఒప్పుకున్నాడు అభయ్. "చేసిందంతా చేసేసి మళ్ళీ ఇదేంటి 'బిగ్ బాస్'కి మెంటలా? ఇక్కడ అతను ఎలా నడిపిస్తే అలానే నడుస్తుంది. ఆటపై కానీ 'బిగ్ బాస్'పై రెస్పెక్ట్ లేకపోతే ఇక్కడ ఉండొద్దు. ఇది మళ్ళీ రిపీట్ కావడానికి వీల్లేదు. అందుకే నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నా. 'బిగ్ బాస్' డోర్స్ ఓపెన్ చేయండి. అభయ్ గెటౌట్ బయటికి వెళ్ళిపో" అని అన్నారు నాగార్జున గారు. దీంతో "ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్" అంటూ యష్మి అనడంతో "కూర్చో" అంటూ సీరియస్ అయ్యారు నాగార్జున గారు. "సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మళ్ళీ తప్పు చేయను. ఇది నా లైఫ్ కూడా అవసరం. ప్లీజ్ సార్. మళ్ళీ రిపీట్ కాదంటూ రిక్వెస్ట్ చేశాడు అభయ్. కానీ నాగార్జున రెడ్ కార్డ్ చూపిస్తూ "నువ్వు క్యాన్సర్ కంటే ప్రమాదం. నీలాంటి వ్యక్తి హౌస్‌లో ఉండకూడదు. అది అందరికీ సోకుతుంది. నువ్వు బయటకు వెళ్ళు" అంటూ నాగార్జున గారు చెప్పారు. హౌస్‌మేట్స్ అందరూ కలిసి మరోసారి ఛాన్స్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేయడంతో అభయ్‌ను ఇంట్లో ఉండమన్నారు.